గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ మధ్య సోమవారం మర్యాదపూర్వక భేటీ జరిగింది. ముగింపు వేడుకల అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు సాంస్కృతిక మరియు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. మారిషస్లో నివసిస్తున్న సుమారు 70,000 పైచిలుకు తెలుగువారి క్షేమ సమాచారాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తెలుగు భాషా పరిరక్షణకు మారిషస్ ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలు, రాజధాని అమరావతి నిర్మాణం మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మారిషస్ అధ్యక్షుడికి సీఎం వివరించారు. మారిషస్లో తెలుగు భాషను పాఠశాల స్థాయి నుంచి బోధిస్తున్నామని, ఉగాది పండుగను జాతీయ సెలవు దినంగా జరుపుకుంటామని ధరంబీర్ గోకుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు మారిషస్లో పర్యటించినప్పుడు తెలుగు సంస్కృతి అభివృద్ధికి తీసుకున్న చొరవను అధ్యక్షుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. గుంటూరు సమీపంలోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఒక దేశాధ్యక్షుడు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు కావడం ఇదే తొలిసారి. తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్నందుకు గాను ధరంబీర్ గోకుల్కు ఆంధ్ర సారస్వత పరిషత్ భారతమిత్ర అవార్డును ప్రదానం చేసింది. జనవరి 6 నుంచి మారిషస్ అధ్యక్షుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన ఆధ్యాత్మిక పర్యటనను కొనసాగించనున్నారు.